వెల్కమ్ టు మై వ్యూ. ఈరోజు సదర్లాండ్ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వర్చువల్ కాల్స్ అనేది ఎలాంటివి లేవు. వాకిన్ ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్కి అప్లై చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో అర్జెంట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్. సో సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే ఇక్కడ వాయిస్ మ్యాండేటరీగా ఉంటుంది. అంటే కాల్స్ని మనం ఫోన్ మాట్లాడడం కానీ అవతల నుంచి రిసీవ్ చేసుకొని వాళ్ళ క్వైరీస్ మనం సాల్వ్ చేయడం కానీ ఉంటుంది. సెమీ వాయిస్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద సేమ్ టైం వాయిస్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే వాళ్ళు సమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాటికి ఇంటిమేషన్ అని ఇస్తుండాలి. సో ఇది కంప్లీట్ మోస్ట్లీ ఆఫ్ ద అయితే వాయిసే ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. 2nd మే నుంచి 11th మే వరకు 11 AM నుంచి 2 PM వరకు. ఈ 2nd మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి 11th మే వరకు మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. 11 AM నుంచి 2 PM వరకు 3 hours అనేది వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో మనం వెళ్ళాల్సిన లొకేషన్ అనేది దివ్యశ్రీ బిల్డింగ్ 7th floor, లాక్నో హిల్స్, మణికొండ. సో నేను లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి మీరు యాక్సెస్ తీసుకొని లొకేషన్కి వెళ్ళొచ్చు. సో ఇది అనేది మనకి లాక్నో హిల్స్లో ఉంది, మణికొండ దగ్గర ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం వాకిన్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సో మీకు ఏదన్నా లొకేషన్లో ప్రాబ్లం ఉన్న ఏదైనా ఫర్దర్ ఎంక్వైరీ ఉందనుకో, హిమాన్షు అనేది నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఎట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్కి ఇద్దరికి ఓపెనింగ్స్ ఉన్నాయి. అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. 40 openings ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఓవరాల్ మనకి 100 openings దాకా ఉన్నట్టు టాక్ ఉంది. శాలరీ మనకి డిస్క్లోజ్ చేయలేదు, కానీ మనకి శాలరీ అనేది మటుకు 2 to 2.5 lakh ఫ్రెషర్స్కి ఉండే ఛాన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మటుకు 2.5 నుంచి అప్ టు 3.2 వరకు ఎక్స్టెన్షన్ ఉంది. మీరు నెగోషియేట్ ఇంటర్వ్యూలో మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు, మీరు వాళ్ళతో నెగోషియేట్ ఎలా చేస్తారు, మీ ఎక్స్పీరియన్స్ దేని మీద ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీ శాలరీ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది యూఎస్ ప్రాసెస్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మస్ట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అప్లై. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. చెప్పాను కదా, ఫ్రెషర్స్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అప్ టు ఎక్స్పీరియన్స్ 2 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే కాదు, 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పర్సూయింగ్ చేస్తుండొద్దు, అంటే ప్రజెంట్ చదువుతుండొద్దు. సో ఇంటర్ కంప్లీట్ అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ట్రై చేయొచ్చు. పర్సూయింగ్ వాళ్ళని అయితే వీళ్ళు తీసుకోనని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసేటప్పుడు మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడిగితే మీరు పర్సూయింగ్ చేస్తున్నా అంటే మీరు బెటర్, నేను పర్సూయింగ్ చేస్తలేను, స్టడీ ఎండ్ చేశాను, ఇక్కడతోటి నా స్టడీ ఇప్పటి నుంచి నా జాబ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాలి. కానీ మీరు పర్సూయింగ్ చేస్తున్నా అంటే వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు పర్సూయింగ్ చేస్తున్నారని చెప్పకపోవడం బెటర్. సో 24/7 షిఫ్ట్, రొటేషనల్ వీక్ ఆఫ్, 5 days వర్కింగ్. వీక్లో 5 days వర్కింగ్ ఉంటుంది, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేది ఉంది. సో ఇంటర్వ్యూ రౌండ్ అనేది ROI, జామ్, వాయిస్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అసెస్మెంట్, ఆపరేషనల్ రౌండ్. సో ఫస్ట్ మీకు అనేది ఆపరేషనల్ రౌండ్ జరుగుతుంది, ఆ తర్వాత జామ్ రౌండ్ జరుగుతుంది, ఆ తర్వాత మీకు HR రౌండ్ జరిగి ఫైనల్ రౌండ్ మీకు ఆపరేషనల్ రౌండ్ జరుగుతుంది. సో 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే 2-way క్యాబ్ చేస్తారంట. అది కూడా 25 kilometers ఆఫీస్ లొకేషన్ నుంచి ఉండాలంట. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకైతే లేదు, ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళకని క్లియర్గా మెన్షన్ చేశారు. నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి క్లియర్గా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూ అయితే లేదు, మీకు క్లియర్ చెప్తున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ వస్తే మీరు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. అలాగే లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా జాబ్ నీడ్ ఉందో, సో ఇంటర్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాన్ వాయిస్ సెక్టర్లలో, వాళ్ళకి ఇది రిఫర్ చేశారనుకో వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది చెప్పానుగా మీకు, అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవారు కానీ, ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ మటుకే ఎలిజిబుల్ అంటున్నారు. కాకపోతే మీరు ఎక్కడున్నా పర్లేదు, బట్ మీరు ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోగలుగుతా అంటే మీరు ఇంటర్వ్యూలలో ఇవన్నీ మెన్షన్ చేయకుండా నేను ఇక్కడనే హాస్టల్లో ఉంటున్నాను, నియర్ బై లొకేషన్లోనే ఉంటున్నాను అనేది మెన్షన్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇంకా మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్లో లైన్ బై లైన్ పెడతాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోండి. అలాగే మీకు లొకేషన్ యాక్సెస్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా మీకు కిందనే పెట్టేస్తాను. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హిమాన్షు శర్మని కాంటాక్ట్ అవ్వండి, మీకు నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ 2 or 3 doses ఉన్నది, రెజ్యూమ్ అయితే మ్యాండేటరీ, అది ఎవ్రీవన్ నోస్. సో టాలెంట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూషన్స్. సో ఇది డీటెయిల్స్. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు పర్సూయింగ్ అయితే ఉండదు, ఇది ఫుల్ టైం జాబు. ఇంకేం డీటెయిల్స్ అనేది మీరు కంప్లీట్గా అప్లికేషన్ లింక్ నుంచి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ.
సో వన్స్ మీరు అంత క్లియర్గా చెక్ చేసుకొని నాకు ఈ జాబ్ ఓకే అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎలాంటి బాండ్ ఏది లేదు. వాకిన్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు జాబ్ రోల్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీకు 1 డేనే మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు వెళ్ళేటప్పుడే కొంచెం ముందే వెళ్ళేసి మీరు అంతా అన్ని రౌండ్స్కి బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఒకేసారి 4 రౌండ్స్ అయితే 3 రౌండ్స్ అయితే మీకు అక్కడికి వెళ్ళాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి. వర్చువల్ అయితే మనకి మెయిల్ రావాలి, సో అండ్ సో డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఇది వాకిన్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.